హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ విత్ మై తమిళ తెలుగు మంచి బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కావాలైతే వచ్చినాను అనమాట. ఒంగోలు అయితే నేను ఎందుకని అడగండి, ఊరికే సరదాగా వచ్చాను. చూసుకుంటే మార్నింగ్ ట్రైన్కి అయితే వచ్చాను 11కి అయితే. ఇంకా ట్రైన్లోనే వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే రష్ ఎక్కువ ఉందన్నమాట. దసరా సీజన్ కాబట్టి అంతమంది మధ్య వీడియో తీయడానికి కాస్త చిగ్గేసింది. ఎందుకంటే నేను చేసేది ఎవరు లేని చోట చేస్తాను నేను వీడియో ఎప్పుడు. అందుకే నాకు కాస్త తీసి 1-2-3 months అయినా ఇది పెట్టి కాస్త చిక్కేసి అంతే ఉందన్నమాట. ఇంక దాని గురించి పక్కన పెట్టి స్టోర్ పక్కన పెడితే ఇంకైతే కావాలైతే వచ్చినాను. వచ్చి మధ్యాహ్నం నిద్రపోయాను. ఇంక ఈవినింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అయితే అవుతుంది. ఈవినింగ్ ముందు అయితే నా సన్సెట్ అయితే అవుతుంది. అండ్ కలిసి మబ్బుగా ఉంది. మార్నింగ్ అయితే కొంచెం లైట్గా వర్షం అయితే పడింది నేను రాకముందే. ఇంకా అదనమాట సంగతి. చూసుకుంటే ఇది కూడా మా ఓన్ హౌసే. కావల్లో తుఫాన్ నగర్లో చివరికి వెళ్తే శివాలయం ఉంటుంటుంది గుడి అయితే. అక్కడైతే మా హౌస్ అయితే ఉంటుంది. ఇది కూడా మా ఓన్ హౌసే అనమాట. ఇప్పుడు టెర్రస్ మీద అయితే ఉన్నాను, వీడియో తీయడానికి వచ్చాను అనమాట. ఏం చేయాలి వీడియో తీస్తున్నాను. ఇంకా చూసుకుంటే మా హౌస్ వచ్చేసి కావలి అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం ఆడు చూసుకుంటే ఇంతకుముందు అక్కడైతే అడవి అయితే ఉండేది, దాన్ని కొట్టేసి ఇప్పుడు వైట్ శాండిల్వుడ్ అయితే వేశారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫుల్ చెట్లు చేమలు అయితే ఉంటాయి. కావాలి మొత్తం అంతే ఉంటుంది. మరి ఒంగోలు అంత సిటీ కాదు, మరి పల్లెటూరు కూడా కాదు, చిన్న టౌన్ లాగా అయితే ఉంటుంది అన్నమాట. కావాలైతే తెలియని వాడికైతే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు. ఇంక ఇప్పుడైతే నేను సన్సెట్ టైం ల్యాప్స్ అయితే పెట్టాలనుకున్నాను, అది కుదరలేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ సన్సెట్ చూపించడానికి సరైన ఏమంటుంది ఆ ప్లేస్ అయితే లేదు. ఇక్కడ టెర్రస్ మీద కూడా లేదు, కుదరదు. అందుకే రేపు పొద్దున్న అయితే మీకు సన్ రైజ్ అయితే టైం ల్యాప్స్ పెట్టి చూపిస్తాయి. అదైతే ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అందుకే అనమాట. ఇంక ఇదనమాట ఈ వీడియోకి. చిన్న వీడియో అనిపించచ్చు. ఇక్కడ చూస్తే టూనీగా వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ వీడియోకి ఇంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియో అడుగును వెళ్ళిపోయే ముందు వెనకాల టూనీగా వస్తుంది, కాస్త ముందుకు వెళ్ళిపోవాలి మనం. చూసుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు, ఈ మధ్య సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. ఎప్పుడో 1 వీక్ అయింది ఒక సబ్స్క్రైబర్ అడిగి. కనీసం ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కొంచెం హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇదనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బై.